హాయ్ లేడీస్, గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే వీడియో కంప్లీట్గా చూడండి. ఇందులోని మీకు సూపర్ స్మార్ట్ బడ్జెట్ టిప్ మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఇయర్ మనం ప్లాన్ కోసం ఎంత బడ్జెట్ అయినా స్పెండ్ చేస్తాం చెప్పండి. కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే దేనికైనా కష్టమే. అందుకే స్మార్ట్ చాయిసెస్ ఎప్పుడు కూడా నా చాయిస్ ఏంటంటే పెరినియల్సే. నేను ఈరోజు ఫ్లవర్స్ పిక్ చేసుకోవడానికి హోమ్ డిపోకి వచ్చి రాగానే నాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. సో మనకి ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి యాన్యువల్స్ అండ్ పెరినియల్స్. ఈ లైన్స్లో ఉన్న యాన్యువల్స్ చూసారా, వీటికి షార్ట్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే ఈ స్పెసిఫిక్ సీజన్ వరకు మాత్రమే సూపర్ బ్రైట్గా హెవీగా బ్లూమ్ అయ్యి మనకి చాలా వైబ్రెంట్ కలర్స్ ఇస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పెరినియల్స్. అవి బేసిక్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంటివి. ఈ ఇయర్ మనం తక్కువ బడ్జెట్ పెట్టి కొన్నా సరే ఆటోమేటిక్గా ప్రతి ఇయర్ అవి ట్రాక్లా తిరిగి అవే రిటర్న్ వచ్చి మన మనీని స్పేస్ అవుట్ చేసి ఫుల్గా సేవ్ చేస్తాయి. హోమ్ డిపోలో ఈ స్మార్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ పెరినియల్స్ని ఫైండ్ చేయడానికి బెస్ట్ వే ఏంటంటే ప్లాంట్స్ పైన ఉన్న కేర్ ట్యాగ్స్ని సెలెక్ట్ చేసి చెక్ చేయాలి. అక్కడ మన న్యూజెర్సీ లోకల్ వెదర్కి సెట్ అయ్యే ప్లాంట్స్ క్లియర్గా దొరుకుతాయి. నా రీసెర్చ్ ప్రకారం నాకు కొన్ని నచ్చిన పెరినియల్స్ ఏంటంటే కోన్ ఫ్లవర్స్, బ్రైట్ ఐ బ్లాక్ ఐడ్ సూసెస్, పర్పుల్ లావెండర్స్, అలాగే కొంచెం షేడీ స్పాట్స్ ఉంటే హోస్టస్, ఇలాంటివి ఐడెంటిఫై చేసి మనం గార్డెన్లో వేసుకోవచ్చు. పర్సనల్లీ నేను ఎప్పుడూ ఒక బ్యూటిఫుల్ మిక్స్డ్ కాంబినేషన్ పాలసీ అయితే ఫాలో అవుతాను. మన గార్డెన్ లుక్ పర్ఫెక్ట్గా ఉండటానికి హై బడ్జెట్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మెజారిటీ బ్లాక్స్ అన్నీ ఎప్పుడూ వచ్చే పెరినియల్స్తో ఫిక్స్ చేస్తాను. అలాగే సెలెక్ట్ ప్యాచెస్లో గ్యాప్స్ ఫిల్ చేయడానికి మాత్రం మినిమల్ బడ్జెట్తోని లైక్ సూపర్ బ్రైట్ యాన్యువల్స్ని కాంప్లిమెంటరీ కాంబినేషన్స్లో మిక్స్ చేస్తాను. ఈ డైనమిక్ మిక్సింగ్ వల్ల కంప్లీట్ గార్డెన్ సూపర్ కలర్ఫుల్గా డీప్ కాంట్రాస్ట్ ఇస్తుంది. లోవర్ స్కేల్ కాస్ట్ ఉంటుంది అండ్ యార్డ్ లుక్ మాత్రం కంటిన్యూస్గా కంప్లీట్ రిచ్ ఫార్మాట్ అప్డేట్లా కనిపిస్తుంది. నేను కూడా కొన్ని ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని నేను కార్ట్లో లోడ్ చేసుకున్నాను అనమాట. అలాగే మాకు బన్నీస్ ఉన్నాయి. సో బన్నీస్కి కూడా రెసిస్టెంట్ అయ్యే ఫ్లవర్స్ని నేను పిక్ చేసుకున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద మనీ ఆర్ ద బడ్జెట్. అసలు ప్రతి ఇయర్ నేను ఎందుకు ఇన్ని ప్లాంట్స్ కొంటాను, ఎందుకు గార్డెనింగ్ చేస్తానంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ ఫర్ మెంటల్ పీస్. నిజంగా చెప్తున్నాను, మనకున్న ఒక డైలీ మెకానికల్ లైఫ్లో మనకున్న చుట్టుపక్కల ఉన్న స్ట్రెస్ అయితే ఏంటి, టెన్షన్స్, ఇవన్నిటి మధ్యన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రోజులో కొంత టైం నేను గార్డెనింగ్కి డెడికేట్ చేస్తే నాకేంటో ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బికాజ్ ఆ ఫ్రెష్ ఎయిర్ అయితే ఏంటి, లైక్ గ్రీనరీ, ఆ పువ్వులు చూస్తుంటే మన మెంటల్ హెల్త్ కోసం, మన ఫేవరెట్ థింగ్స్ కోసం కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో తప్పు లేదని నా ఫీలింగ్. అది గార్డెనింగే అక్కర్లేదు, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే ఏ యాక్టివిటీ అయినా సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ వీ ఆల్ డిజర్వ్ టు బీ హ్యాపీ. ఈ చిన్న డైరెక్ట్ థింగ్సే మన లైఫ్ అప్డేట్స్ని బ్రైట్ ఎనర్జీతో ఫిల్ చేస్తాయి. అలాగే నేను కూడా నాకు నచ్చిన కొన్ని ప్లాంట్స్ని కార్ట్లోని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియోలోని నేను గార్డెనింగ్ చేస్తున్నప్పుడు నా మొత్తం వీడియో అంతా నేను ఎక్కడెక్కడ ఎలా ప్లాంట్స్ అని నేను ఆర్గనైజ్ చేసి పెట్టాను అనేది మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా మీ దగ్గరున్న హోమ్ డిపో ఆర్ లోకల్ నర్సరీకి తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ ఫ్లవర్ ఆర్ కలర్ ఏంటో నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్